వైఎస్ షర్మిల ఎవరిపై పోరాటం చేస్తే వాళ్ళు రాజకీయంగా నాశనం కావడమే అనే కామెంట్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్, 19లో టీడీపీ, 23లో బీఆర్ఎస్, 24లో వైసీపీ ఇలా దాదాపు అన్ని పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. అయితే ఎన్నికల తర్వాత మిగిలిన పార్టీల మీద పెద్దగా విమర్శలు చేయని షర్మిల వైసీపీ మీద మాత్రం ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆమె ప్రదర్శిస్తున్న దూకుడు జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వినుకొండ వ్యవహారంలో కూడా ఆమె జోక్యం జగన్ ను ఇరుకున పడేసింది అనే మాట వినబడుతుంది. వినుకొండలో ఇటీవల జరిగిన ఒక ఘటన విషయంలో వైసీపీ తనకు అనుకూలంగా రాజకీయం చేస్తోంది. ఈ ఘటనకు రాజకీయానికి ఏ కోణంలో కూడా సంబంధం లేదని పోలీసుల మొదలు చాలా మంది స్పష్టంగా సూటిగా చెప్పారు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అలాగే పోలీసులు మీడియా సమావేశాలు పెట్టి చెప్పారు. కానీ జగన్ మాత్రం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వినుకొండలో మరణించిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఇక అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కూడా ఆయన నిరసన తెలియజేశారు. అది టీడీపీ చేసిన హత్యగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం బలంగా చేశారు. ఇక ఢిల్లీ వెళ్లి ప్రధానికి, రాష్ట్రపతికి నివేదికలు, వినతి పత్రాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం మొత్తంలో ఆ ఘటన ఎంత ఫేమస్ అయిందో జగన్ చేస్తున్న వ్యవహారాలు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. మీడియా ముందు ఆయన మాట్లాడుతున్న మాటలు హైలైట్ అవుతున్నాయి. కానీ వాస్తవాలు మాత్రం ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్లలేదు అనేది టీడీపీని అభిమానించే వారు సహా చాలా మంది పరిశీలకులు చెప్పే మాట. టీడీపీ సోషల్ మీడియా ఈ విషయంలో బాగా వెనుకబడింది అనే కామెంట్స్ వింటున్నాం. కానీ ఈ రోజుతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆ మలుపు తిప్పిన వ్యక్తే వైఎస్ షర్మిల. జగన్ నిరసన కంటే షర్మిల ప్రసంగం బాగా హైలైట్ అయింది. హత్య రాజకీయాలు చేసిందే నువ్వు అంటూ ఆమె ఘాటుగా కామెంట్స్ చేశారు. అలాగే రషీద్ హత్యకు రాజకీయానికి సంబంధం లేదని మా విచారణలో కూడా బయటపడిందని అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి నిరసన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గుండాలి కదా అంటూ ఆమె మండిపడ్డారు. ఇద్దరు వైసీపీకి చెందిన వ్యక్తులే అంటూ ఆమె స్పష్టంగా చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు. కానీ ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట. సిగ్గుండాలి కదా. షర్మిల చేసిన కామెంట్స్ దెబ్బకు వైసీపీ ఆత్మరక్షణలో పడింది అనే చెప్పాలి. చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఈ వ్యవహారం మీద పోస్టులు పెట్టే విషయంలో కూడా కాస్త ఆలోచించి షర్మిలను తిట్టడం మొదలుపెట్టారు. హత్య రాజకీయాలు అంటూ ఆమె జగన్ చరిత్రను మీడియా ముందు కాస్త ప్రస్తావించే ప్రయత్నం చేయడాన్ని టీడీపీ కార్యకర్తలు కూడా కాస్త ఎంజాయ్ చేశారని చెప్పాలి. తమ నాయకులు ఎలాగో మాట్లాడడం లేదు, షర్మిల మాట్లాడినవైనా జనాల్లోకి తీసుకువెళ్దామని వారు వైరల్ చేస్తున్నారు. నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత ప్రసంగం కంటే షర్మిల ప్రసంగంలోని పాయింట్లే వైసీపీ నేతలకు గట్టిగా గుచ్చుకున్నాయనే మాట వాస్తవం. జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షర్మిల ఈ విషయంలో జగన్ ను ఇరుకున పెట్టేశారు అనే చెప్పాలి. ఈ విషయంలో జగన్ ఢిల్లీలో నిరసన చేసే క్రమంలో కాంగ్రెస్ మద్దతు కోరారని వార్తలు వచ్చాయి. కానీ షర్మిల ఈ విషయంలో కూడా అడ్డుపడినట్లు తెలుస్తోంది. జగన్ ఎందుకు ఈ విషయంలో హడావిడి చేస్తున్నారో కాంగ్రెస్ అధిష్టానానికి ఆమె సమాచారం కూడా పంపారని అంటున్నారు. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారాన్ని మీడియా హైలైట్ చేయడంతో ఆయనను కాపాడే ప్రయత్నంలో భాగంగా జగన్ ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారు అంటూ ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కూడా షర్మిల అసలు విషయాన్ని చెప్పారట. అలాగే కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత డీకే శివకుమార్ కూడా దీన్ని సంబంధించి సమాచారం పంపారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు ప్రసంగం, మరోవైపు అగ్ర నాయకత్వానికి సమాచారం చేరవేయడం ద్వారా షర్మిల జగన్ ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. ముస్లిం హత్య కాబట్టి కాంగ్రెస్ సహకరించే అవకాశం ఉందని జగన్ భావించినా అది జరిగే సూచనలు కనపడడం లేదు. సోనియా గాంధీతో కూడా జగన్ సమావేశం కావడానికి రెడీ అవుతున్నారనే సమాచారం అందుకున్న షర్మిల అందుకు సైతం అడ్డుపడ్డారని అంటున్నారు. ఇక పార్టీ నేతలు కూడా పెద్దగా దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. పల్నాడు నాయకత్వం కూడా సైలెంట్ గానే ఉంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకోవడం ద్వారా జగన్ కు నష్టమే జరిగిందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది.